సామెతల గ్రంథము 27వ అధ్యాయం 24వ వచనము. Proverbs chapter 27 verse 24. For riches do not last forever, and as a crown endures to all generations. ధనము శాశ్వతము కాదు, కిరీటము తరతరములు ఉండునా. రెండు కూడా అశాశ్వతమైనవే ప్రియమైన వాళ్ళారా. ధనము అంటే డబ్బు కదా, మరి అది అశాశ్వతమైంది. మనం కష్టపడి మన జీవితం అంతా సంపాదించి చనిపోయిన తర్వాత అది మనకు సంబంధించిన వాళ్ళు డేస్లో మంత్స్లో ఖర్చు పెట్టవచ్చు. ఒక జీవితం అంతా కష్టపడి మీరు సంపాదించింది మనం చనిపోయాక అది ఎవరి పాలవుతుందో మనకు తెలియదు. కాబట్టి అంత కష్టపడి అన్యాయమైనటువంటి మార్గాల్లో డబ్బు సంపాదించడం అవసరం కాదని నేను అనుకుంటున్నాను. వాక్యం కూడా అదే చెప్తుంది, ధనము శాశ్వతము కాదు అని. కాబట్టి మరి మనకు సరిపడా మనకెంత సరిపోతుంది, దానికన్నా మహా ఉంచుకుంటే కొంచెం ఎక్కువ ఏ క్షణం ఎలాంటిదో అని చెప్పి సరిపోద్ది. దేవుడు అంతవరకు మనకు ప్రొవైడ్ చేస్తే చాలు. చాలామంది తృప్తి పడుతూ ఉంటారు. అన్యాయమైన రీతిలో మరి డబ్బు రూపంలో పాపాన్ని పోగేసుకుంటూ ఉంటారు కొంతమంది. పాపానికి పాపం కూడగట్టుకొని అదే పనికి డబ్బు సంపాదిస్తారు. ఆ తర్వాత ఆ పాపానికి క్షమాపణ పొందకుండానే దేవుని దగ్గర నుండి చనిపోతారు అనుకోండి. అప్పుడు ఎక్కడికి వెళ్తాం మనం? అది ఆలోచించుకోవాలి ప్రతి ఒక్కళ్ళం కూడా. మరి దేవుని క్షమాపణ పొందకుండానే అసలు నిజ దేవుడు అంటే ఎవరు, ఏ మార్గంలో వెళ్తే మనం స్వర్గానికి వెళ్తామో తెలుసుకోకుండానే హడావుడిగా ఆ డబ్బు సంపాదనలోనే ఉండి చనిపోయామనుకోండి ప్రియమైన వాళ్ళారా, గొప్ప నష్టం కొని తెచ్చుకుంటాము. ఏ రకంగా డబ్బు సంపాదించుకోవాలో ఆ రకంగానే మన కష్టార్జితంతో సంపాదించుకోవాలి. ఆ తర్వాత కిరీటము తరతరములు ఉండదు. కిరీటం కూడా దానికి ఒక పీరియడ్ ఉంటుంది, ఆ టైం వరకే ఉంటుంది. అది దేవుడు మరలా ఇవ్వాలి అని అనుకుంటే ఇస్తారు, లేదా అది అశాశ్వతంగా ఆగిపోతుంది అన్నమాట. మరలా రావటం అనేది జరగదు. కొంతమందికి అయితే దేవుని కృప వల్ల మరలా మరి పవర్లో ఉంటారు. కానీ కొంతమంది 1-2 సార్లు చేసి లేదా ఒకసారి చేసి దిగిపోతూ ఉంటారు. ఏదేమైనా ఈ రెండు దేవుని ద్వారా జరగవలసినవి. న్యాయవంతంగా ఉంటే దేవునికి ఇష్టమవుతుంది, అన్యాయంగా అయితే ఈ రెండు కూడా దేవునికి లెక్క మనం అప్పచెప్పవలసి ఉంటుంది.